మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నర్సాపురం పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రిత్వ శాఖకు సంబంధించి సహాయ మంత్రిగా వారిని నియామకం చేసిన తర్వాత వారు ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించి శాఖాపరమైనటువంటి రివ్యూలు గాని అధికారులతో సమావేశాలు గాని పూర్తి చేసుకుని మొదటిసారిగా జిల్లాలోకి వచ్చిన సందర్భంగా మీడియా మిత్రులందరితో కూడా ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో గాని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల విషయంలో గాని సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి శ్రీనివాస్ వర్మ. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి మూడోసారి ఎంపీ అభ్యర్థిగా గెలిపించిన సందర్భంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి శ్రీనివాస్ వర్మ గారు కృతనిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా నరసాపురం పార్లమెంట్ అనేటప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలు గాని లేకపోతే ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల విషయంలో గాని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వారిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా మనందరం చూస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మంత్రి గారు జిల్లాకు వచ్చిన తర్వాత వారి జిల్లా పర్యటన చేయాలి, జిల్లాలో మన గెలుపుకు కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ నాయకులతో రాబోయే రోజుల్లో ఒక షెడ్యూల్ తో మనందరం వాళ్ళందరి ముందుకు వెళ్ళాలి, అసెంబ్లీ వైజ్ అనేటువంటి నిర్ణయాన్ని కూడా వెలిపించడం జరిగింది. అటు త్వరలోనే వారి దగ్గర డేట్లు తీసుకుని ఏ అసెంబ్లీ ఎప్పుడు మీటింగ్లు పెట్టేది అనేటువంటిది దాని మీద కూడా రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైతే పెద్దలు కేంద్ర మంత్రివర్యులు మనకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇటు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కానీ ప్రత్యేకించి నర్సాపురం పార్లమెంట్ ప్రయోజనాల దృష్ట్యా కానీ చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి పెద్దల వారు రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి చేయాలని చేస్తారని కోరుకుంటూ పెద్దలు భాగ్యదర్శనాథ్ గారిని మాట్లాడుతున్నారు. ఆలోచన సమాజం మీద తనకు ఉన్నటువంటి అనుభవాన్ని అన్ని కూడా పరిగణలోకి తీసుకుని కేంద్ర మంత్రిగా వారికి బాధ్యతలు ఇవ్వడం, ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో నెలకొన్నటువంటి అనేక సమస్యలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈరోజు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి ఉన్న కారణంగా అందులో ముఖ్య భూమిక శ్రీనివాస్ వర్మ గారి మీద ఉండేటటువంటి పరిస్థితి. మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు కలిసేటటువంటి సందర్భంలో ప్రత్యేకంగా వారు 2 రోజుల క్రితం రావాల్సి ఉంది. కానీ అంతర్రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పర్యటన కారణంగా 2 రోజులు అక్కడే ఉండి కేంద్ర మంత్రులందరినీ కూడా వారి ద్వారా కలవటం, ఈ రాష్ట్రంలో ఉండుకున్నటువంటి పోలవరం కానీ రాజధాని కానీ అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కూడా మరి శ్రీనివాస్ వర్మ గారి నేతృత్వంలో నర్సాపురం పార్లమెంటుతో పాటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కూడా దీనిపైనే జరగాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ దృష్ట్యా ఇవన్నీ కూడా జరగాలని చెప్పి వారి ద్వారా ఈ యొక్క రాబోయేటువంటి రోజుల్లో ఇటు పార్లమెంటు అదే రకంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం 2 కూడా పార్లమెంట్ సభ్యుల ద్వారా జరిగేటటువంటి విషయాన్ని నేను వ్యక్తిగతంగా ఆకాంక్షిస్తూ దీనికి సంబంధించిన విషయాలకి మేమంతా కూడా మరి విధంగా ఉండి మా సహాయ సహకారాలు అందజేసేటటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా నేను ఈరోజు ప్రస్తావించేది పవన్ కళ్యాణ్ గారి గురించి. వారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం కారణంగా తనకి ఇచ్చినటువంటి సీట్లను కూడా తను తగ్గించుకుని అనేక రకాలైనటువంటి అపవాదులు నిందలు ఎదుర్కొన్న ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి ఈ 2024 నుంచి 2029 దాకా కూటమి ఇక్కడ గెలవడానికి, అదే రకంగా 240 స్థానాలు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి అక్కడ 20 స్థానాలు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం యొక్క బాసటగా ఇచ్చి అన్ని రకాలుగా కూడా సహకరించినందుకు వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారికి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వారి ద్వారా జరగడానికి కావాల్సినటువంటి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు కూడా ఆ భగవంతుని సంబంధించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క సమావేశం ద్వారా మీ అందరికీ వాస్తవంగా నేను 4వ తారీఖున పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికయ్యాక 9వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ఆయన మంత్రివర్గంలో సభ్యుడిగా
నాకు బాధ్యత కల్పించాక ఇంతవరకు నియోజకవర్గంలో పాత్రికేయులను కలవలేకపోయాను. అదేవిధంగా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, మన ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులను, కార్యకర్తలను, నాయకులను కూడా కలవలేకపోయాను. 9వ తారీఖున రాత్రి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అందరికీ తెలుసు 10వ తారీఖున నాన్నగారి అనారోగ్యం కారణంగా ఆ తర్వాత ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు అవి కూడా మానడానికి అవకాశం లేదు. ఇక్కడ కొత్త కాబట్టి అక్కడ పని ఒత్తిడి ఉంది. ఇక్కడ మధ్యలో 1-2 రోజుల నుంచి నాన్నగారి దగ్గర ఉండడం వల్ల ఎవరితో కూడా మనసు ఇప్పి మాట్లాడలేకపోయాను అనేటువంటి విషయాన్ని, అందుకారణంగా ఈరోజు మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళేటువంటి కార్యక్రమం ఉన్నది కాబట్టి పాత్రికేయ మిత్రులందరినీ ఒకసారి కలవాలి అనేటువంటి ఆలోచనతో ఇలా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ముందుగా పార్లమెంటుకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి నా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి, అదేవిధంగా ఎన్నికల సమయంలో నాకు సహకరించినటువంటి 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, అలాగే 7 స్థానాల్లో పోటీ చేసినటువంటి శాసనసభ అభ్యర్థులకి, నాకు ఎన్నికల్లో సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి అగమ్య గోచరముగా ఉండదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ స్వల్ప సమయంలో నేను కొన్ని విషయాలను అవగాహన చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో నేను మొన్న 4-5 తారీఖులు పూర్తిగా ఆయనతో ఉండడం జరిగింది. ఆయనతో పాటు మంత్రులందరినీ కలవడం జరిగింది, ప్రధానమంత్రిని కలవడం జరిగింది. ఆయన 2 రోజులు కూడా విరామం లేకుండా ప్రధానమంత్రి గారిని, 9 మంది కేంద్ర మంత్రుల్ని, నీతి ఆయోగ్ చైర్మన్ని, 16th ఫైనాన్స్ కమిషన్ CEO గారిని, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి IAS అధికారులని అందరినీ కూడా కలవడం జరిగింది. అందరితో కూడా రాష్ట్ర అభివృద్ధి మీద, ఆయా పోర్ట్ఫోలియోలకు సంబంధించి మంత్రులతో చర్చించడం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దాని యొక్క అభివృద్ధికి పూర్తిగా ప్రాముఖ్యతనిచ్చేటువంటి ఆలోచనలు కలిసినటువంటి కేంద్ర మంత్రులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి గతంలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి చాలా మంది పెద్దలతో పరిచయాలు ఉన్నటువంటి సందర్భం. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో కొందరు మంత్రులు వేరే రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేయడం, చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద వాళ్ళందరికీ కూడా మంచి అభిప్రాయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి మేము సహకరిస్తాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అదే సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, కేంద్ర మంత్రులతో పాటు ఆయా శాఖలకు కార్యదర్శులుగా ఉన్నటువంటి పెద్దలు తప్పనిసరిగా సహకరిస్తామని చెబుతూనే ఏదైతే గతంలో జరిగినటువంటి అనేక తప్పిదాలని సందర్భంగా వారు గుర్తు చేయడం జరిగింది. గతంలో ఏ అయితే మంత్రిత్వ శాఖలు ఆయా శాఖలకు సంబంధించి ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాని తాలూకు ఆరా తెలియడం లేదు, ఆచూకీ తెలియడం లేదు. అంటే గత ప్రభుత్వం ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. అన్ని శాఖల్లో కార్యదర్శులు గతంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకి సంబంధించి ఆయా శాఖకు సంబంధించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఇస్తే అసలు ఆ డబ్బు పని పూర్తవకపోగా, పని మొదటిపోగా ఆ డబ్బు దాని తాలూకు ఖాతాల్లో లేకుండా
మళ్లింపు జరిగింది. ఆ డబ్బు ఏమైందో మాకు అర్థం కావడం లేదనేటువంటి విషయాన్ని అధికారులు చెప్పినప్పుడు ఆశ్చర్యం వచ్చింది. అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నిధులు మళ్లింపుకి చేసింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు, దేనికి ఖర్చు పెట్టారో తెలియదు, దానికి యూటిలిటీ సర్టిఫికెట్ లేదు. కేంద్ర ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం ఏదైనా కొంత డబ్బు రాష్ట్రానికి వస్తే పలానా ప్రాజెక్టు కోసం, పథకం కోసం అవి ఖర్చు పెట్టాక దాని తాలూకు యూటిలిటీ యూసీ సర్టిఫికెట్ అంటే యూటిలిటీ సర్టిఫికెట్ ఇస్తే దాని తాలూకు రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్స్ రెండవ దఫా మూడో దఫా ఇచ్చేటువంటి సిస్టమ్ ఉంటుంది కేంద్రం. ఏమీ లేకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి విషయాన్ని అధికారులు స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రులు చాలా పాజిటివ్గా స్పందించి అధికారులతో కూడా మాట్లాడి దాని మీద మనం ఏమైనటువంటి విషయం మీద మనం ఎంక్వైరీ చేద్దాం. కానీ దాని కారణంగా ఆంధ్ర రాష్ట్రానికి మనం మంజూరు చేసేటువంటి ప్రాజెక్టుల్లో ఆలస్యం చేయవద్దు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. రూల్ పొజిషన్ పాటిస్తూనే ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన సహకారం కావాల్సిన మనం చేద్దాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చాలా మంది మంత్రులు 9 మంత్రులు కీలకమైనటువంటి మంత్రులు రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర అభివృద్ధితో పూర్తిగా ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖలు అవి. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి ఆ రాష్ట్రాల్లో సాధ్యమవుతుంది అని. ఇవాళ ఎన్డీఏ కూటమి ఢిల్లీలో అధికారంలో ఉంది, అదే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి త్వరితగతిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల వరకు కూడా కాకుండా 4 సంవత్సరాలనే పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలుగా అయ్యేటప్పటికి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక తపన ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ విధంగా కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. స్టీల్ ప్లాంట్, పోలవరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఆలోచించి ప్రత్యేక హోదా విషయం మీరు పదే అడగడం తప్పించి మీకు కూడా తెలుసు వాస్తవం. సాయిబాబు గారు ఎక్కువ అడుగుతారు. కేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రధానమంత్రితో మంత్రులతో మాట్లాడాక ఇవ్వాలా వద్దా, ఏ విధంగా ఇవ్వాలి, గతంలోనే ప్రత్యేక హోదా రూపంలో వచ్చేటువంటి అన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇస్తామని కేంద్రం చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు. అది ఏ రూపంలో ఇచ్చామనేటువంటి విషయం మనకు అనవసరం. రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. గతంలో కూడా ఏమి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ కంటే నిట్టికి ఏదో ఒక టెక్నికల్గా ఒకసారి ఒక 3 కోట్లు 4 కోట్లు కేటాయించి నిట్టికి 3 కోట్లు కేటాయించారు. పోలవరానికి 1 కోటి రూపాయలు కేటాయించారు. ఎప్పుడు పూర్తవుతాయి? నిట్టు అసలు 5-6 ఏళ్ళు అయింది అప్పుడు అద్భుతమైనటువంటి క్యాంపస్ నిర్మించి. నిట్టు ఉదాహరణకు చెప్తున్నా, ఇదే లెక్క రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు కూడా పెద్ద ఎత్తున సొంత క్యాంపస్ డెవలప్ చేసింది కేంద్ర ప్రభుత్వం. లాగా కేంద్ర ప్రభుత్వానికి టెక్నికాలిటీస్ ఉంటాయి. ఆ టెక్నికాలిటీస్ ఆధారంగా రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుంటుంది అనేటువంటి విషయాన్ని చాలా సక్సెస్ఫుల్గా చెప్తాం. ఎన్ఫోర్స్మెంట్ దాని మీద దర్యాప్తు అవుతుంది, జరుగుతుంది తప్పనిసరి. ఇప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అవి అసలు అక్కడ లేకపోగా ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చి కట్టారో తెలియకపోతే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఆడిట్లో ఇష్యూస్ వస్తాయి. రేపొద్దున కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. ఖచ్చితంగా ఆ డారా ఏమైంది, ఎక్కడికి పోయింది, ఏ రకంగా దుర్వినియోగం అయిందని కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, దాని మీద దర్యాప్తు చేస్తుంది, దాని మీద చర్యలు కూడా తీసుకుంటుంది. దర్యాప్తుతో పాటు మీరు ఏదైతే స్కీమ్ ఇచ్చారో ఆ స్కీమ్ కొనసాగించకపోతే కంప్లీట్ చేయకపోతే అదే స్కీమ్ మళ్ళీ డబ్బులు. నేను ఇందాక అదే చెప్పాను, దర్యాప్తే అభివృద్ధి దీనికి దానికి లింకప్ చేయట్లేదు, చేయరు అని.
ఇచ్చామండి. మళ్ళీ అదే స్కీమ్ మళ్ళీ కంటిన్యూ అలా ఎవరండి ఒక 100 రూపాయల ఉత్సాహంగా స్కీమ్ ఉందో ఆ స్కీములో దేశంలో పోయి చోట డిజిన్వెస్ట్మెంట్ కార్యక్రమం అమలు అవుతూ ఉంది. అందులో భాగంగా విశాఖపట్నం ఈ డిజిన్వెస్ట్మెంట్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారు ప్రధానంగా మొదలు పెట్టారు. దీనికి నిర్ణయం తీసుకున్నది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా నిర్ణయం తీసుకున్నారు డిజిన్వెస్ట్మెంట్. అందులో విశాఖపట్నం వంతు వచ్చింది. విశాఖపట్నం ఉన్నప్పుడు మనకి సెంటిమెంట్ ఆంధ్రులుగా విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనేటువంటి ఉద్యమంతో పెద్ద ఎత్తున పోరాటాలు చేసాం, ఉద్యమాలు చేసాం, అనేక మంది బలిదానాలు చేశారు. కాబట్టి ఆ సెంటిమెంట్ ఆధారంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రజలకు అది కూడా వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వాళ్ళిద్దరూ బీజేపీ నాయకత్వం అది కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో ఉక్కుకు సంబంధించి ఇతర కేబినెట్ మంత్రులతో ఒక సరైనటువంటి నిర్ణయం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయం అంటే మనం కూడా కొన్ని విషయాలు ఆలోచించాలి. లాసులు వస్తున్నాయి, ఈ లాసులు కంటిన్యూ భరించడం, దీనికి ఆల్టర్నేటివ్ మార్గాలు ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ మన హక్కు అనుకుంటున్నాం కాబట్టి అలాగే అక్కడ ఉద్యోగుల యొక్క భద్రతకు సంబంధించి వాళ్ళ యొక్క అది కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి దీనికి వయా మీడియాగా ఏం చేయాలి ముందు అనేటువంటిది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నిర్ణయం.